బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో సహా 60 మంది సమావేశమయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ రూపంలో ఇస్తే మాత్రమే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు రేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో సహా 60 మంది సమావేశమయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ రూపంలో ఇస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం మరి నిర్మాతలు ఆమోదించే అవకాశం ఉందా? సినిమాలు యథాతథంగా ఆడే అవకాశం ఉందా, లేదంటే బంధువులకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి థియేటర్ల సమస్య పెద్ద ఎత్తున గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఎగ్జిబిటర్లు మేము నష్టపోతున్నాం అని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా వీళ్ళు పిలుపునివ్వడం, తర్వాత బంద్ చేస్తా ఉంటే తర్వాత నిర్మాతలు దిగి వచ్చి వారికి అనుకూలంగా కొంత పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1400 థియేటర్ల పైన ఉంటాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ కూడా వచ్చాయి. ఈ మల్టీప్లెక్స్లో ముఖ్యం ఏంటంటే సినిమాలకు సంబంధించినటువంటిది చాలా థియేటర్లు అంటే ఎగ్జిబిటర్ అంటే ఎవరంటే థియేటర్ ఓనర్. ఈ థియేటర్ ఓనర్ ఏంటంటే సినిమాలకు సంబంధించినట్టు కూడా ఆ సినిమాలను తీసుకుని అక్కడ ప్లే చేస్తుంటాడు, సినిమా ఆడిస్తుంటాడు. అయితే ఈ ఎగ్జిబిటర్లు ముఖ్యంగా ఏమైపోయిందంటే ఈ నిర్మాణ భారం ఎక్కువైపోయింది. ఈ సినిమాల యొక్క హిట్లు పట్లు ఉంటాయి కదా, ఈ సినిమాల వల్ల కొన్ని నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా వరకు థియేటర్లు మూతపడుతున్న సమయంలో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఏం చేశారంటే ఈ సంబంధించి అద్దె తీసుకోవడం, టోటల్గా థియేటర్ని అద్దె తీసుకొని నెలవారీ అద్దె తీసుకొని వాళ్ళకు థియేటర్ యజమానికి కొంత కేటాయించేవాళ్ళు. అయితే ఏమైపోతుందంటే దానివల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ లేకుండా అయిపోతున్నాయి. కేవలం అద్దె ఇచ్చి వాళ్ళే కేవలం ఓనర్ కాకుండా ఓనరే అక్కడ ఒక ఎంప్లాయీగా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి థియేటర్లో. అయితే ఇప్పుడు ఎగ్జిబిటర్లు చెప్తున్నా ఏంటంటే ఈ పెద్ద సినిమా క్రౌడ్ వచ్చినప్పుడు మేము అదే అద్దె తీసుకుంటాం, క్రౌడ్ లేనప్పుడు కూడా అదే అద్దె తీసుకుంటున్నాం. మేము లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసాము, కానీ మాకు ఆదాయం లేదు. అదే పర్సెంటేజ్ రూపంలో మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారో ఇవ్వండి. అంటే జిల్లాలో ఒక పర్సెంటేజ్ ఇవ్వండి, మండలాల్లో ఒక పర్సెంటేజ్ ఇవ్వండి, గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో ఇవ్వండి. దీనికి అనుకూలమైనటువంటి పర్సెంటేజ్లు కేటాయించండి. అట్లానే నిర్మాతల మీద మేము భారం చేయలేము, కానీ మేము థియేటర్లుగా మేము నష్టపోతున్నాం. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. థియేటర్లు మూసుకునే పరిస్థితి వస్తుంది, ఇండస్ట్రీ కూడా ఇబ్బంది పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో కూడా థియేటర్లలో రిలీజ్ చేసుకుందామంటే కూడా చిన్న సినిమాలు ఈ అద్దె ప్రభావం వల్ల ఒక నిర్మాత సినిమా రిలీజ్ చేసుకోలేని పరిస్థితి. దీంతో ఇండస్ట్రీ అంతా కుంటుపడిపోతుంది. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 200 సినిమాలు సంవత్సరానికి ఒక నిర్మాణం అయితే చిన్న సినిమాలు మాత్రమే 150 దాకా ఉంటాయి. ఈ 150 సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతుంటుందో వాళ్ళకంతా రొటేషన్ జరుగుతుంటుంది. కానీ ఈ అద్దె ప్రభావం వల్ల నిర్మాతలు కూడా రిలీజ్ చేసుకునే పరిస్థితి. సో దీనివల్ల ఎగ్జిబిటర్ రంగం అంటే థియేటర్ రంగం మొత్తం కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా మీకు పర్సెంటేజ్ ఇస్తే
సినిమాకి పర్సెంటేజ్ ఇస్తేనే ఆ ప్రాతిపదికనే మేము సినిమాలను ఆడిస్తాం, లేకపోతే మూసివేస్తాం, లేదా బంద్ చేస్తాం జూన్ 1 నుంచి కానీ డెడ్ లైన్ పెట్టారు. ఇదే మీటింగ్ లో ఎగ్జిక్యూటర్ గా ఉన్నటువంటి దిల్ రాజు కూడా ఎగ్జిక్యూటరే, సురేష్ బాబు కూడా ఎగ్జిక్యూటర్, వాళ్ళ థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఈ మీటింగ్ లో చేరారు. తెలంగాణకు సంబంధించిన ముఖ్యంగా నైజాం ఏరియా కీలకం సినిమా ఇండస్ట్రీకి. సో దీనికి ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది నైజాము కీలకం అంటే ఇక్కడ ఉన్నటువంటి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన నిర్మాతలు కూడా ఫిల్మ్ ఛాంబర్ తరపుననే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. ఒకవేళ నిర్మాతలు దిగి రాకపోతే దీనికి సంబంధించి ఖచ్చితంగా జూన్ 1 నుంచి బంద్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇది అల్టిమేట్ గా నిర్మాతలు తీసుకున్నట్టు అంటే ఎగ్జిబిటర్ అనమాట. కాకపోతే నిర్మాతలు కూడా స్వాగతించక తప్పదు. ఎందుకంటే ఎగ్జిబిటర్ అనేవాడు లేకపోతే నిర్మాత సినిమా ఎట్లా ఆడించుకోలేని పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ విషయం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారుతుంది. దీనిపై మరి నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ ఏమంటుందో తెలియాలంటే 2 రోజులు వేచి చూడాల్సినటువంటి ఉంది నాకు. థ్యాంక్ యూ అశోక్.